వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బంగాళదుంప బజ్జీలు వేస్తున్నాను. దానికోసం బంగాళదుంపలు అయితే రౌండ్గా కట్ చేసుకొని ఉండించుకున్నాను. శనగపిండి కూడా కలిపేసుకొని ఉండించుకున్నాను. ఇక్కడ గ్యాస్ మీద ఆయిల్ హీట్ అవుతుంది. ఇప్పుడు బజ్జీలు వేసుకుంటున్నాను. ఇందులో జాగ్రత్తగా ముంచుకొని నూనెలో వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి. అలా ఒక్కొక్కటి వేసేసుకోవాలి. ఇందులో పిండిలో ముంచుకొని ఈ ఫ్రై అయిన తర్వాత మిగతాయి వేస్తాను. చూసారా, వేసిన తర్వాత వెంటనే తిప్పొద్దు. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత జాయిగా కలుపుకుంటే ఇలా పైకి లేస్తాయి. వెంటనే తిప్పేసామంటే పిండి అన్నది విడిపోతుంది. ఇంకో పక్కకు తిరిగేస్తున్నాను ఇంకో వైపుకి. సరే అయితే తీసేస్తున్నాను. ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది. తీసుకున్నాక మిగతాయి కూడా వేసుకుందాం. నూనె దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. బజ్జీలు అయితే వేయడం పూర్తి అయిపోయింది. ఇంకా లాస్ట్కి వచ్చేసింది. తర్వాత ఏంటంటే మా ఇంటి దగ్గర వామాకులు ఉన్నాయి. వామ చెట్టు ఉంది. వామాకు బజ్జీలు అంటే నాకు చాలా ఇష్టం. మా ఆయన అయితే నూనె పీల్చేస్తుందని వేయొద్దని చెప్తాడు. నా కోసమని నేను 2 ఆకులు కోసుకు తెచ్చుకొని వేసుకుంటున్నాను. చాలా నూనె పీల్చేస్తుంది ఈ వామాకు బజ్జీలు అనేది. తర్వాత లాస్ట్లో అయితే నేను మిరపకాయ బజ్జీకి కట్ చేసి మధ్యలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ నిమ్మకాయ పిండుతారు కదా, అలా చేద్దామని ఉల్లిపాయలు కట్ చేసి వేరుశనగ గుళ్ళు అందులోనే ఫ్రై చేసేసాను. ఇప్పుడు మధ్యలో కట్ చేసి పెడుతున్నాను. ఉల్లిపాయలు, ఈ ఫ్రై చేసుకున్న వేరుశనగ గుళ్ళు, నిమ్మకాయ పిండాను. మిరపకాయ బజ్జీకే పెట్టుకుంటారా, దీనికి కూడా పెట్టుకుంటారు కదా అనేసి నేనైతే పెట్టాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా నాన్న వాళ్ళు వెళ్ళిపోతాం అని కంగారు పెట్టేశారు వాళ్ళు. ఇంకా తినేసి అయితే బయలుదేరిపోయారు ఇంకా వెళ్ళిపోవడానికి. బాయ్ విక్కీ. యాప్లిగడ్ స్కూల్ నుంచి వచ్చేసాడు. వాళ్ళు లేరు అనేసి కాఫ్ మెచ్చుకున్నాడు. ఇదే ఈరోజు వీడియోనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.